తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రామంతపూర్లోని వీరప్ప దేవాలయం ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 17 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపేందుకు ఆలయ ధర్మకర్తల కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంలో 17న బోనాలతో, 18న వీరప్ప పామరాతి కళ్యాణం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు వివరిస్తున్నారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి, ఈ ఉత్సవాలకు తెలంగాణ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలోని రామంతపూర్ ప్రాంతంలో వీరప్ప దేవాలయమే తార్కాణంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్, కుర్మ సంఘ రాష్ట్ర నాయకులు యగ్గ మల్లేశం, క్యామ మల్లేశంతో పాటు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు పలువురు మాజీ శాసనసభ్యులు, అలాగే ఉప్పల్ శాసనసభ్యుడుతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు, వివరిస్తున్నారు. కురుమల సాంప్రదాయబద్ధంగా ఉండే ఈ కళ్యాణ కార్యక్రమానికి లక్షలాది మంది తరలి వస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మీడియా గాంధీ న్యూస్ ఛానల్.